రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది. గ్రామంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో ఫారెస్ట్ సిబ్బంది పలు ఇళ్లలో కలప దుంగలను గుర్తించారు. అక్రమంగా నిల్వ ఉంచిన కలప దుంగలను స్వాధీనం చేసుకుంటూ ఉండగా ఫారెస్ట్ అధికారులపై గ్రామస్తులు దాడికి దిగారు. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారి జాదవ్ కు స్వల్పమైన గాయాలయ్యాయి. దీంతో కేశవపట్నం గ్రామానికి పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండలం కేశవపట్నంలో అయితే ఇటు కల్ప స్మగ్లర్లు రెచ్చిపోయారని చెప్పవచ్చు. ఏదైతే అటవీ శాఖ అధికారులకు ముందస్తు సమాచారం ప్రకారం ఏదైతే ఈ రోజు ఉదయం కేశవపట్నంలో కార్టన్ సెర్చ్ లో భాగంగా కార్టన్ సెర్చ్ నిర్వహించే క్రమంలో అయితే ఈ కేశవపట్నం గ్రామానికి సంబంధించిన కొంతమంది కలప దుంగలను వారి ఇళ్లలో దాచుకున్నారన్న సమాచారంతో అయితే సోదాలు నిర్వహించే క్రమంలో అయితే వారికి కలప దుంగలు దొరికే క్రమంలో అయితే అక్కడ ఉన్న గ్రామస్తులు అటవీ శాఖ అధికారులపై అయితే కొంచెం ఎదురుదాడి చేశారని సమాచారం. ఈ ఎదురుదాడిలో ఏదైతే అటవీ శాఖ వాహనాలకు పై రాళ్లు రువ్వడంతో అయితే కర్రలతో దాడి చేయడం తోటైతే అటవీ శాఖ సిబ్బంది ఇద్దరికైతే స్వల్ప గాయాలయ్యాయి. ఈ స్వల్ప గాయాలతోటి అయితే వారు అటవీ శాఖ అధికారులు ముందస్తుగానే పోలీసులకు సమాచారం అందించడంతో అయితే పోలీసులు కూడా కేశవపట్నానికి చేరుకొని గ్రామంలో కొంచెం ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో అయితే అక్కడికి చేరుకున్న పోలీసులతోటి ఇటు అటవీ శాఖ అధికారులు గ్రామస్తులకు కొంచెం తోగులాట జరిగింది. ఇదే క్రమంలో ఈ అటవీ శాఖ అధికారులకు స్వల్ప గాయాలు కావడంతో అయితే ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ అయితే పోలీసులు కంట్రోల్ చేశారు. ఏది ఏమైనా కూడా కేశవపట్నంలో అయితే ఇటు కలప దుంగల తనం జరుగుతుంది, అనేక సార్లు వాళ్ళకు ఫిర్యాదులు వచ్చాయని అయితే ఇటు అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ కేశవపట్నంలో అయితే ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగే ప్రయత్నం అయితే చేశారు పోలీసులు. చంద్రశేఖర్, ఆదిలాబాద్ చాలా కల్పకి స్మగ్లింగ్ అవుతున్న ప్లేస్. సో రీసెంట్ గా జరిగిన సిరిచెల్వ రేంజ్ లో మా స్టాఫ్ వెళ్ళినప్పుడు ఒక 20 మంది అడవిలో కూర్చొని మొత్తము వుడ్ని ప్రాసెస్ చేస్తున్నారు. 20 మందిలో మాకు అక్కడ రైడ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ దొరికాడు. సో ఒక పర్సన్ మిగతా 22 మంది డీటెయిల్స్ ఇచ్చారు హూఆర్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో వాళ్ళు కేశవపట్నం విలేజ్ నుంచి వచ్చారని తెలిసింది. సో ఈ రోజు అది సెకండ్ రోజు అయిన ఇన్సిడెంట్. థర్డ్ రోజు మళ్ళీ ఎఫ్డిఓగా నేను వెళ్ళి ఫీల్డ్ మీద చెక్ చేసుకొని ఈరోజు ఫోర్త్ రోజు రైడ్ చేద్దామని ప్లాన్ చేసి లోకల్ ఎస్పీ సపోర్ట్, కొత్త వచ్చిన ఎస్పీ మ్యామ్ సపోర్ట్, సిఐ ఎస్ఐ వాళ్ళందరితో కోఆర్డినేట్ అయ్యి మేము ఈరోజు రైడ్కి వెళ్ళాము కేశవపట్నం విలేజ్కి. సో ఆ రైడ్లో భాగంగా మాకు కొంచెం కల్ప కూడా స్వాధీనమైంది. ప్లస్ ఆల్సో విలేజ్ వాళ్ళు ఒక పాయింట్ తర్వాత అందరి మీద అటాక్ చేయడానికి ట్రై చేశారు. రాళ్ళు ఇసిరేశారు, స్టీల్ రాడ్స్తో బేస్ క్యాంప్ వాళ్ళని కొట్టారు, మా 2 రేంజ్ వెహికల్స్ని కూడా కొంచెం డ్యామేజ్ చేశారు. సో దెన్ ఆఫ్టర్ సిఐ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకొని మళ్ళీ వెళ్ళి కొంచెం వాళ్ళ 22 మెంబర్స్ అక్యూస్ని వెతికి కల్ప కూడా పట్టుకొని దాని తర్వాత రిటర్న్ అయ్యాము.